ఎన్ని ఇయర్స్ నుండి మీరు మాల వేసుకుంటున్నారండి? నేను ఇది రీసెంట్గా పోయిన సంవత్సరం 36వ సంవత్సరం అయిపోయిందమ్మా. ఓకే. నాకు ప్రతి సంవత్సరం మాల వేసుకోవటం వెళ్ళటం ఇదే పని. నాకెందుకంటే ఆ నల్లని వస్త్రాలు చూస్తే ఒళ్ళు ఒక వైబ్రేషన్ వచ్చేసింది. ఎందుకంటే నా జీవితాన్ని నిలబెట్టింది, ఎటుపోయేదో నిలబెట్టిందే మణికంఠుడు. ఇప్పుడు కొంతమంది మాకు మోకాళ్ళు పని చేయట్లేదు, ఈ పని చేయట్లేదు, ఇటు పోదాం అటు పోదాం అంటారు. జీవితం ఈ ప్రాణం ఉన్నంత వరకు ఆ శబరిమల మనం వెళ్ళలేని రోజు మనం ఇక్కడ భూమి మీద లేనట్లు లెక్క. ఉన్నంత వరకు కష్టపడైనా ఆయన దగ్గరికి వెళ్తానే తప్ప మానుకోవటం అనేది జరగదు. ఆయన ఇన్నిచ్చినప్పుడు అక్కడ పడే 2 గంటల శ్రమ మనం తీసుకోలేమా? మనం కోరే కోరికలు కొండంత ఉంటాయి. భగవంతుడికి ఒక కొబ్బరికాయ కొడతాం. మరి అన్ని ఇచ్చే దేవుడికి మనం ఈ మాత్రం కూడా చేయకపోతే ఇక ఆ భక్తులు అర్థమే ఉంటుంది. కాబట్టి నా జీవితం ఉన్నంతకాలం శబరిమల వెళ్ళాల్సిందే, ఆ స్వామిని చూడాల్సిందే. మీ అబ్బాయి కూడా వేసుకుంటూ ఉన్నాడు? ప్రతి సంవత్సరం అమ్మా. ఓకే. ఇప్పుడు మీవి 18 అయిపోయినట్టు, 36. మా అబ్బాయికి 18 అయిపోయింది. కొండల స్వామి గారు, మీరు ఇప్పుడు సక్సెస్ అయ్యారు, చాలా మంచి సక్సెస్ వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. అయితే ప్రతి ఒక్క మనిషిలో కూడా స్ట్రగుల్ అయింది, బాగా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీరున్నది ప్రొఫెషన్ అయితే డ్రైవింగ్ కాబట్టి ఏదో ఒక టైంలో ఫినాన్షియల్గా ఇబ్బంది పడడం కానీ, ఇంకేదో విధంగా అయినా ఇబ్బంది పడడం కానీ, పిల్లల్ని చదివించేటప్పుడు కానీ ఇటువంటి స్ట్రగుల్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా. అటువంటి బాగా డౌన్ పొజిషన్ ఏదైనా ఉందా? ఎలా ఫీల్ అయ్యేవారు ఆ టైంలో? అయితే మొదట్లో ఉండేమ్మా, నాకు చాలా బాధ ఉండేది, కానీ ఇంట్లో చెప్పేవాడిని కాదు. ఇప్పుడు మనం డేలా పడ్డాం అనుకోండి, ఇల్లు మొత్తం కూడా డేలా పడుతుంది. మనం పడే బాధ వాళ్ళకి తెలియనికూడదు. అయితే ఇట్లా ఏడుచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు ఏడవటానికి మంచి స్పేస్ దొరికింది. ఎందుకంటే నేను క్యాన్వాస్కి వెళ్తుంటా, కళ్ళజోడు పెట్టుకుంటా. నేను మామూలుగా ఈ సైట్ వల్ల నేను ఏడిసేది కూడా ఎవరో తెలియదు. ఆ మైక్ పెట్టుకొని ఏడ్చుకుంటా వెళ్ళిన రోజులు ఉన్నాయి. అయితే మనసులో అయ్యప్ప స్వామినే తెలుసుకునేవాడిని. ఈ స్వామి, ఎప్పుడూ నిన్నే నమ్ముకున్నాను, నువ్వే నా జీవితం అనుకున్నాను. మరి నా బిడ్డల పరిస్థితి ఏమిటి? వాళ్ళు చదువుకోవాలా, ఒక స్థితిలో ఉండాలా, గౌరవంగా బతకాలని. రాళ్ళెన్నో ముళ్ళెన్నో మా పయనంలో, అన్నిటినీ మరచేము నీ సముఖంలో, వైతరణిని దాటించే దొరవయ్యా అన్నా, మొరవిని ఇప్పుడైనా రావయ్యా అయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప, కొండపై కొలువున్న దేవరా మమ్ము చల్లగా చూడరా. ఇట్లా ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయమ్మా. ఎందుకంటే ఆ అయ్యప్ప స్వామి అంటే అంత ఇష్టం. అయితే అన్ని బాధల నుంచి కూడా నన్ను ఒడ్డేశాడు. నా కొడుకు రూపంలో వచ్చాడు ఆయన. ఈరోజు ఇంత ఆనందపడుతుందనంటే వాడు లేకపోతే నేను ఇంత ప్రపంచానికి పరిచయం అయ్యేవాడినా అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు. అంతా భగవంతుడిని నమ్ముకుంటే ఎవరికన్నా ఏం జరగదని నా విషయంలో రుజులైంది. మీ అబ్బాయి గురించి మీరు ఇంత గ్రేట్గా చెప్తున్నాడు, ఆ అయ్యప్ప స్వామి ఇచ్చారు అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది కనీసం పేరెంట్స్ని చూసుకోవడానికి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఓల్డేజ్ హోమ్స్కి పంపించడం కానీ అలా ఉంటున్నారు. ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తానమ్మా, కనిపించని దేవుణ్ణి ఎత్తుకుతున్నారు, కనిపించే దేవుళ్ళని దూరం పెడుతున్నారు. అమ్మా నాన్నలు మనకు దైవంతో సమానం. ఎందుకంటే మనకు జన్మనిచ్చి భూమి మీదకి తీసుకొచ్చి నీ ఎదుగుదల కోసం వాళ్ళు తినకుండా ఎన్నో సంవత్సరాలు ఈ విధంగా వాళ్ళు కష్టపడి పస్తులుండి నిన్ను ఒక స్థితిలో పెడుతున్నారు. అటువంటి తల్లిదండ్రుల్ని అమూల్యంగా చూసుకోవాలి. గాజు బొమ్మ ఉంటుంది చూసారా, నువ్వు చిన్నతనంలో వాళ్ళు ఎన్ని సేకరణ చేశారో వాళ్ళ వృద్ధాప్యంలో నువ్వు అన్ని సేకరణ చేయాలి. వాళ్ళు నీకు బిడ్డలతో సమానం. మనం ఈ రోజున తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో దూరంగా వదిలిపెట్టి వచ్చాము, మన జన్మకు సార్థకత ఉండదు. రేపు నీకొచ్చే పిల్లలు నిన్ను కూడా అదే పని చేస్తారు. కంటికి కనిపించని దేవుడిని ఎతికే బదులు కళ్ళ ముందు ఉన్నటువంటి దేవుడికి పాద నమస్కారం. వినాయకుడు మీరు చూసే ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి నాకు నెమలుంది కదా అని చెప్పి పరిగెత్తాడు 3 లోకాలు. వినాయకుడు అట్టా కాదు, ఆ తల్లిదండ్రునే చూసుకొని చుట్టూ తిరిగాడు. ప్రకృతి, పార్వతి, పరమేశ్వరుడు, పురుషుడు సృష్టి వాళ్ళే, వాళ్ళ చుట్టూ తిరిగితే భూమండలం తిరిగినట్టు. అట్లాగే అమ్మా నాన్నని ఎప్పుడు కూడా గౌరవించాలి, ప్రేమగా చూడాలి. అప్పుడే భగవంతుని సాక్షాత్కారం ఉంటుంది. తల్లి తండ్రిని చేటదించుకొని నువ్వు ఎన్ని దేవస్థానాలకు వెళ్ళినా ఫలితం మాత్రం ఉండదు. చేదు దోసకాయని ఎన్ని తీర్థాల్లో తిప్పినా దాని చేదు గుణం పోదు. ఇక్కడున్న మలినాన్ని తీసేయాలి. మన మనస్సు నిర్మలంగా ఎప్పుడు ఉంటుందో
భగవంతుడు నువ్వు వెతకటమైంది, భగవంతుడు మనలోనే ఉంటాడు. కానీ మనకున్నటువంటి ఆ మురికిని తొలగించాలి. అద్దం మీద మలినాన్ని తీసేస్తే ప్రతిబింబం కనపడుద్ది. మనలో ఉన్న మలినాన్ని తీసేస్తే పరమాత్ముడు మనలోనే కనపడతాడు. మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, ఇక్కడే ఉన్నాడు ఆయన. అది నడిపించేవాడు ఆయన, నడిచేవాళ్ళం మనం నేనెంతటండి కొండల సామట్ల ప్రశంసలు పొందాలని ఆయన అనుకున్నాడు. ఈ రోజున అందరి సన్మానాలు మెప్పులు మీలాంటి వాళ్ళ పెద్దల దగ్గర కూర్చొని మాట్లాడగలుగుతున్నా. అక్కడ ఆయన అనుకోకపోతే ఏం లేదు. ఇప్పుడు వరకు మనం అయ్యప్ప స్వామి పాట పాడారు, ఆయనే మీ జీవితాన్ని నిలబెట్టారు అని చెప్పారు కదా. చాలా మంది అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. కానీ ఇంట్లో అయ్యప్పని పెట్టుకోవాలంటే ఒక భయం, అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాలంటే ఒక భయం. అటువంటి భయం నిజంగా ఉండాలంటారా? దీని గురించి చెప్పాలమ్మా. అయ్యప్ప సీజనల్ గాడ్ కాదు, నిత్యం పూజించుకునేటువంటి గాడ్. భగవంతుడు లేని ప్రదేశం ఏందమ్మా? ఇప్పుడు సూది మొనమోప సందు లేకుండా సర్వవ్యాపితమై ఉన్నాడు నారాయణుడు. అసలు దేవుడు ఇక్కడున్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. దేవుడు లేని ప్లేస్ ఎక్కడా కూడా లేదు. అయ్యప్ప స్వామిని మనవాళ్ళు ఏం చేస్తారంటే ఆ 40 రోజులు తీసుకొచ్చి పెట్టి తీసేస్తారు, పెట్టుకుని తీసేస్తారు. ఇప్పటికీ ఉంటుందమ్మా మా ఇంట్లో ఫోటో. ఆయన ముఖం చూడకుండా నేను ఏ పని చేయను, 100 మంది చెప్పిన ఎన్ను. ఆయన సీజనల్ గాడ్ కాదు, నిత్యం పూజించదగినటువంటి వాడు. భగవంతుడికి అంటులు ఉంటాయని చెప్తారు. ఆయన ఎక్కడుందమ్మ అంటూ? భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, మనం చూడగలిగి ఉండాలి. అయ్యప్ప స్వామిని అట్లా సీజన్కు పరిమితం చేయకూడదు. ఆయన ఈ రోజున భూమిని కాపాడటానికి వచ్చినటువంటి హరిహరాంశ సంభూతుడు, శివకేశవుల కలయికతో వచ్చాడు. మన వాళ్ళకి పూర్వం వైష్ణవులు, వైదికులు, శైవులు, గణాపాచ్యులు, శాక్తేయులని హిందువులే 5గా విడిపోయి ఒకరికొకరు కొట్టు చచ్చిపోయే టైంలో వాళ్ళందరినీ ఒక చోటగా చేర్చింది మణికంఠుడు. శివుడి దేవుడని, విష్ణుదేవుడని అందరూ కలిపి ఒక్కడే దేవుడు మణికంఠుడు. ఆయన కులమతాలు లేవు, ఏమీ లేవు, ఎవరైనా ఆయన దగ్గరకు రావచ్చు. మహానుభావుడు అభయాస్తంతో ఉన్నాడు, తీసుకోవటమే తరువాయి. కాకపోతే మనలో కల్మషం లేకుండా వెళ్ళాలి. మన మనసు నిర్మలతో కొలిస్తే ఖచ్చితంగా వస్తాయి. కష్టాలు వస్తాయి ముందు భక్తుడికి, తర్వాత సుఖాలు వస్తాయి. పరీక్షిస్తాడు ఫస్ట్. ఒక్కరోజు ఆకారంలో తినే వంకాయలే పుచ్చుందా లేదని మీరు చూసినప్పుడు నిన్ను భగవంతుడు ఎంచుకోవడానికి ఎన్ని పరీక్షలు పెట్టాలా? కాబట్టి వాటన్నిటికీ తట్టుకోగలిగితేనే భగవత్ సాక్షాత్కారం కలిగిద్ది. భగవంతుడు లేనిది ఏ పని జరగదమ్మా. భగవంతుడు కంటికి కనపడితే ఈడు ఉండడు. కోటి సూర్య ప్రకాశంగా ఉంటాడు ఆయన. ఒక్క సూర్యుడు వేడినే తట్టుకోలేకపోతున్నాం, ఆయన్నేం తట్టుకుంటాం మనం? నీ రూపంలో, నా రూపంలో, వాళ్ళ రూపంలో భగవంతుడు మన దగ్గరికే వస్తాడు, మనం గుర్తించలేము. అది ఆ వచ్చినప్పుడు గుర్తించినోడు ధన్యుడు అవుతున్నాడు, రానోడు దరిద్రుడు అవుతున్నాడు. చాలా బాగా చెప్పారండి.